హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పన్నీర్ కూర వండేస్తున్నాను. పన్నీర్కి ఏమేమి కావాలంటే పన్నీర్ కావాలి, జీడిపప్పులు, కూరలోకి పచ్చిమిర్చి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, తర్వాత టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర. ఇవన్నీ పన్నీర్ కూరలోకి కావాలి నాకు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందు బాండి పెట్టుకొని దాల్చిన చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర అన్నీ దోరగా వేయించుకుంటానన్నమాట. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ అన్నీ దోరగా వేగాలి. ఇవి దోరగా సన్నని సెగ మీద దోరగా వేయించుకుంటానన్నమాట. నేను వేయించుకుంటూ అది కాస్త దోరగా వేగుతుందో లేదో వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా కూడా దాంట్లో ఉడకనివ్వాలి. కాస్త అవి మాగేటప్పుడు ఆయిల్ వేసుకుంటానన్నమాట. నేను ఇవి ఆయిల్లోనే ఉడకబెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో ఉడికిన టమాటా, ఉల్లిపాయ మసాలాలు కూరలో వేసుకుంటే చాలా అంటే టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కూరలో పన్నీర్ కూర ఈ విధంగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి దూరగా కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకుంటాను అన్నమాట. తర్వాత నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఎలా అయితే అలా వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఇవి కూడా ఆ టమాటా, ఉల్లిపాయ ముక్కల్లోనే ఉడకబెట్టుకోవాలి. కాస్త ఆయిల్లో మగ్గుతూ ఉంటాయి. అవి సన్నని సెగ మీద మొత్తం మెత్తగా ఉడకనివ్వకుండా సగం వరకు ఉడికిన తర్వాత తీసేసుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత కాస్త 1-2 నిమిషాలు అలా మాగిన తర్వాత ఈ టమాటా, ఉల్లిపాయ సగం వరకు ఉడికిన తర్వాత అలా ఉడకబెట్టుకొని మీరు బయటికి తీసేసుకుంటే చల్లారిన తర్వాత స్టవ్ ఆపేసుకొని నేను స్టవ్ ఆపేసుకొని ఈ కడాయిలో ఉడికేసిన మిక్సీ జార్లోకి తీసుకుంటానన్నమాట. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. నేను మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోకి. వీటిల్లోకి ఇప్పుడు జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పును కూడా ఈ టమాటా ముక్క, ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకున్నాను. తర్వాత ఈ కూరలోకి సరిపడా కారం కూడా వేసేసుకుంటానన్నమాట. నేను చూడండి, 1-2 స్పూన్లు అయితే కారం వేస్తున్నాను. ఈ కూర కొద్ది స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేసాను. తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తానన్నమాట. నేను అదిగోండి 1 చిటికెడు మిరియాల పొడి వేసాను. తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీ ఉంటుంది కదా, అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ కూరలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం టమాటా, ఉల్లి ముక్కల్లో కూడా ఆయిల్ వేసుకున్నాం బాగానే. మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కున్న ముక్కల్ని వేసుకొని 1 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇవి కాసేపు బాగా ఆయిల్లోనే ఉడకనివ్వాలి. సగం వరకు బాగా ఆయిల్లో ఉడకనిచ్చిన తర్వాత, ఎందుకంటే మొత్తం పేస్ట్ చేసి వేసాం కదా, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మన కూరలో అలా తగులుతూ ఉంటే బాగా టేస్టీ ఉంటుందన్నమాట కూర. ఈ పన్నీర్ కూర అయితే ఈ విధంగా వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒకసారి కావాలంటే వండి చూడండి. నిజంగా ఇవి మాటలు చెప్పటం కాదు ఫ్రెండ్స్, నిజంగా అసలు అంత టేస్ట్గా ఉంటుంది కూర. మనం చికెన్, మటన్ కూర లాగానే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా మాగిన టమాటా ఈ వరకు చాలా ఉడికిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో జార్లో మసాలా, ఆ మసాలా ఏం చేస్తామంటే ఈ ఉల్లి ముక్కల్లోకి, కడాయిలోకి అలా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే ఉడికాయి ఫ్రెండ్స్ చాలా వరకు. ఇలా ఉడికిన తర్వాత మనం మూత పెట్టకుండా అలాగే కాసేపు సన్నని సగ మీద ఉంచేసి మనం ఏదైతే మిక్సీ పట్టామో పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పేస్ట్ ఏం చేయాలంటే
ఈ ఉల్లి ముక్కల్లోకి వేసేసుకోండి. ఆ మిక్సీ జార్లోకి కాసినన్ని నీళ్లు పోసి మీరు అలా కలిపేసుకొని ఆ నీళ్లు కూడా మసాలా ఉంటుంది కదా దాంట్లో మిక్సీ జార్లో ఆ మసాలా ఏం చేయాలంటే ఆ నీళ్లు పోసి కొద్దిగా అలా తిప్పేసి కళాయిలో పోసేసుకోండి. మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు. మీకు ఏమాత్రం పలచగా గ్రేవీ కావాలో అలాగా అంతవరకు గ్రేవీ పెట్టుకొని మీరు కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక 5 మినిట్స్ అలాగా ఉడకనివ్వండి. అలా కలిపేసుకొని మీకు సాల్ట్ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మీకు కావాలంటే మీకు తగినంత కారం ఉప్పు మీరు ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఉంటే ఇంకొద్ది కారం వేసుకోవచ్చు. అలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత అలా తీస్తే అలా బుడగలుగా వచ్చి ఆయిల్ పైకి వచ్చి తేలుతున్నట్టుగా బాగా చిక్కగా ఉడుకుతుంది. నేనైతే ఈ మాత్రం చిక్కదనంగా వండానన్నమాట. మరి పలచగా కూడా నీళ్ళుగా కూర బాగోదు, మరి చిక్కగా కూడా బాగోదు. అలా ఉడికే కూరలోకి ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పన్నీర్ ముక్కలు ఆ మసాలాలో ఇప్పుడు ఉడికిన తర్వాత ఎంత టేస్ట్గా ఉంటాయంటే ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు ఒక్కొక్కరైతే పచ్చిగానే వేసుకుంటానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్. పన్నీర్ ముక్కలు నేనైతే ఆయిల్లో ఫ్రై చేసుకొని కూరలో వేసుకుంటాను ఎప్పుడు. అలా వేసుకుంటే బాగుంటాయి టేస్ట్ అని చెప్పేసి మేము ఇష్టంగా తింటాం అలా ఇంట్లో. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చికెన్ మటన్ కూర లాగానే ఇది ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ చూసారా ఎంత బాగుందో, చూస్తూనే తెలిసిపోతుంది కలర్. చూసారా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి. వీడియో నచ్చింది కదా? ఓకే ఫ్రెండ్స్.